ఇంతవరకు ప్రభు ఒక అమూల్యమైన వర్తమానాన్ని మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి, ప్రభువుని బట్టి తండ్రైన దేవునికి అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఉద్దేశంతో ప్రభు మనతో మాట్లాడారు. ఆ ఉద్దేశములన్నీ మనలో సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా అందరూ ఎలుగెత్తి ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ ఆత్మలు అందరూ చప్పట్లు కొడుతూ అందరూ ప్రభు అది నాలో నెరవేరాలి. ఏ ఉద్దేశముతోనూ మాట్లాడవది నాలో నెరవేరాలి ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతిందాం, 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 స్తుతిందాం. అట్టి మనసుతో ప్రభుని స్తుతిస్తూ ఉండగానే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్తుతిస్తూ ఉండగానే అభిషేకము దిగువచ్చునుగాక. స్తుతిస్తూ ఉండగానే ప్రభు వాక్యము మనలో నెరవేరునుగాక. స్తుతిస్తూ ఉండగానే ప్రభు చిత్తములో నెరవేర్పు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓ ఎస్, హల్లెలూయా. బారా శాంతి యారా. ఆమేన్, ఆమేన్. అభిషేకించండి, అభిషేకించండి. ప్రభు అడ్డుగా పోరాడుతున్న ప్రతి విధమైన శరీరపు ఆలోచన యేసు నామములో బంధిస్తున్నాం. కృప కుమ్మరించండి, కుమ్మరించండి, అభిషేకించండి. అందరూ స్వరమెత్తి ఆగిపోకుండా ప్రభుని స్తుతిందాం, స్తుతిందాం. బలహీనమైపోవద్దు, బలహీనమైపోవద్దు. సరిపోదు, సరిపోదు. స్తుతిస్తూ ఉండగానే కృప కమ్మరించబడునుగాక, అభిషేకము దిగవచ్చునుగాక. ఏ ఉద్దేశముతో ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు అది మనలో నెరవేర్పు జరుగునట్లు కృప, కృప, కృప. ఆమేన్, ఆమేన్. అట్ అభిషేకం దిగనివ్వండి ప్రభా, దిగనివ్వండి ప్రభా, దిగనివ్వండి ప్రభా, దిగనివ్వండి ప్రభా, దిగనివ్వండి ప్రభా. ఓ ప్రతి విధమైన ఆలోచన వెనకాలన్న వారు కూడా ప్రభుని స్తుతించండి. ఎవ్వరు ఆగిపోద్దు, కొట్టాలి. చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ, కొడుతూ ప్రభుని స్తుతిస్తూ, నోటితో ప్రభుని స్తుతిస్తూ ప్రభు అట్టి కృప కావాలి, కావాలి. ఆశ గలవారమై అదిగో నీ ముందు ప్రభు సిద్ధంగా ఉన్నారు. అట్టి అభిషేకముతో నింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయవద్దు. అడ్డుగా పోరాడుతున్న ప్రతి ఆలోచన యేసు నామములో బంధిస్తున్నారు. అడ్డుగా పోరాడుతున్న ప్రతి తలంపులు యేసు నామములో బంధించబడుగా. పరిశుద్ధాత్ముడా నీ కార్యములు జరగకుండా అడ్డుగా ఉన్నటువంటి మా ప్రతి తలంపులు, ఆలోచనలన్నీ, అపవిత్రమైన ఆలోచనలన్నీ, శరీరపు ఆలోచనలన్నీ యేసు నామములో బంధిస్తున్నాను. కృప, కృప, కృప. ఎస్, ఆమేన్, ఆమేన్. నీకే మహిమ, నీకే మహిమ ప్రభా, నీకే మహిమ ప్రభా. ఓ నీకే మహిమ ప్రభా. నింపుచున్నందుకు, నింపుచున్నందుకు స్తోత్రం, నింపుచున్నందుకు స్తోత్రం, నింపుచున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. అందరు కూర్చుందాం. ఒక్క మాటను మీతో జ్ఞాపకం చేసి ఆ తర్వాత ఈ దినం ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయాలకు మనం వెళ్దాం. ఈ రీతిగా మరొకసారి మీతో ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నా ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి పెద్దలు, దైవజనులకి నా హృదయపూర్వకమైన శుభాలు. అనుకున్న పాస్టర్ ఆనంద్ గారికి నా హృదయపూర్వకమైన శుభాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు విమోచకుడైన
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్ గర్భము ధరించి ఉండగా మరియా ఆమెను దర్శించటానికి వెళ్ళినప్పుడు మరియు వెళ్ళందట, అమ్మా వందనాలు అని. వెంటనే ఆమె కూడా వందనాలు చెప్పినప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులేసిందని చదువుతాం. అంటే ఒకరికి ఒకరికి వందనాలు చెబితేనే సంతోషం. ప్రైజ్ ది లార్డ్. ఒకరు చెప్పి మరొకరు మౌనంగా ఉంటే ఆ సమాధానం మనకు రాదు. ఇదేదో తప్పక చేసేది కాదు, కానీ సంతోషం కావాలంటే తప్పదు. నీ అంతరంగములో ప్రభు కలిగించే ఆనందం కలగాలంటే తప్పదు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంతవరకు అద్భుతమైన సందేశాన్ని మనం విన్నాం. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ పరిచర్య ప్రభు మనకి ఎందుకు అనుగ్రహించారంటే, మనను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి మనము మన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మన కూర్చుండబెట్టాలి. అది మనను సంపూర్ణపరిచి మన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మనను కూర్చుండబెట్టాలి అని. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జంటా మాంసి అత్తరు ఒకటి. చాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభు ఈ మాటలోంచి మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం చెబుతూ ఏకీభించాలి. హల్లెలూయా. నీరసం వచ్చినట్టుంది కదా. ఓకే, అందరూ ఒకసారి ప్రభు ఆగకుండా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఈ లేఖన భాగం మనకు బాగా తెలుసు, అనేక సార్లు మనం చదివింది. అయినా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మరియా, మార్త వారిద్దరికీ ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరే లాజరు. యేసు ప్రభువారు వారింటికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చదువు లేఖన భాగంలో మార్త ఉపచారం చేస్తుంది, లాజరు యేసయ్యతో కూర్చున్నారు. మరియా యేసు పాదాలకి అత్తరు పూసింది. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారింటికి వెళ్ళినప్పుడు మార్త ఉపచారం చేస్తుంది, లాజరు యేసుతో కూర్చున్నాడు. మరియా పాదములకు అత్తరు పూసింది. యేసు ప్రభు వారు మార్త మరియల ఇంటికి వెళ్ళింది అదే మొదటిసారా? మీకు అందరికీ వాక్యం తెలుసు కదండి. మౌనంగా ఉన్నారే. అదే మొదటిసారా? అంతకుముందు ఎప్పుడైనా లాజరు యేసుతో కూర్చున్నాడా? అంటే లేదు.
మనం లూకాసు వార్తలు మనం చదువుతాం 11వ అధ్యాయంలో. మరి మార్త అంటది, అనేకమైన పనులు పెట్టుకుని కంగారు పడి, యేసయ్యా నా మీద నీకు ఇంత కూడా జాలి లేదా, ఆ మరియను పంపొచ్చు కదా అంటది. మరి ఎక్కడుంది? యేసు పాదాల దగ్గర ఉంది. మార్త ఎక్కడుంది? పరిచయం చేస్తుంది. లాజరేడి? లాజరు ఎక్కడున్నాడు? వీళ్ళ కొరకు 2 సందర్భాల్లో మనం లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు, మొదటిసారి లాజరు ఉండడు అక్కడ, మారుతుంది, మరి ఉంది. రెండోసారి లాజరు పక్కన కూర్చున్నాడు, మరి ఆ పాదాలకు అత్తరు రాస్తుంది, మార్త ఉపచారం చేస్తుంది. ఈ మొదటి దానికి రెండో దానికి మధ్యలో ఏం జరిగిందో అదే మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి యేసుతో కూర్చోవాలి అంటే ఏం చేయాలి? మనం ప్రభుతో కూర్చోవాలంటే మనలో ఏం ఉండాలి? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సమయం తక్కువ ఉంది కనుక నేను త్వరగా మాట చెప్తాను, అర్థం చేసుకోండి. యేసుతో ఎందుకు కూర్చున్నాడంటే, అంతకుముందు యేసు అంటే అతనికి అంత ఇష్టం లేదు. యేసు వచ్చినా కానీ పట్టించుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఎందుకు అంత శ్రద్ధగా పక్కనే కూర్చున్నాడు అంటే, లాజరు మృతులలోంచి పైకి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి యేసుతో కూర్చోవాలంటే నీవు మృతులలోంచి పైకి లేవాలి. దేవునికి స్తోత్రాలు. నీవు లేపబడ్డప్పుడే యేసుతో కూర్చుంటావు. లేదనుకో, నీ స్నేహము, నీ అలవాట్లు, నీవన్నీ ఎక్కడెక్కడో తిరుగుతాయి. ఈరోజు మీరందరూ లేపబడ్డవారు, అందుకే నా ప్రభుతో కూర్చున్నారు. ఇంకా ఉంటారు అక్కడక్కడ సమయాన్ని పోగొట్టుకుని, అనవసరమైనా సరే, అవసరమైతే వేరే సంగతి, కొంతమందికి వీలు లేని కారణాన్ని దూరం అయ్యారు. ప్రభు వారిని కనికరించి మరొకసారి వారిని చేర్చునుగాక. అవకాశం ఉంటూ కూడా కాలయాపనకై అక్కర్లేని పనులు కలిగించుకుని దూరాన ఉన్నటువంటి వారందరికీ నా మనవి ఒకటే, నువ్వు ఇంకా సమాధిలోనే ఉండిపోయావేమో. నువ్వు మృతులలో నుంచి, సమాధిలోంచి లేవనెత్తబడితే యేసయ్యతో కూర్చుంటావు. అందుకే ముందు కూర్చోలేదు, ముందు ఊరంతా తిరుగుతున్నాడు. ఇప్పుడు పొమ్మన్నా పోవడం, పక్కనే కూర్చుంటాడు. మృతులలోంచి లేవనెత్తబడ్డవాడే యేసుతో కూర్చుంటాడు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి, ఎవరు కూర్చుంటారు? మృతులలో నుండి లేపబడ్డవారే యేసుతో కూర్చుంటారు. ఈ పరిచర్య ఏంటో తెలుసా? మళ్ళను యేసుతో కూర్చోబెట్టేది. ఈ పరిచర్య మళ్ళను యేసుతో కూర్చోబెట్టేది. దేవునికి స్తోత్రాలు. మనము యేసుతో కూర్చోటానికి ప్రభు మనను 2 ఇచ్చారు. యేసుతో కూర్చోబెట్టడానికి, మన మృతుల్లోంచి లేవనెత్తబడ్డానికి మనకు 2 ఇచ్చారు. మనమందరం కూడా 2 సార్లు లేవనెత్తబడాలి. 2 సార్లు లేవనెత్తబడాలి. ఇవన్నీ క్లుప్తంగా మీకు చెప్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, ఏమండి ఆయన చనిపోయాడు కాబట్టి సమాధిలో ఉన్నారు, మేము బాగానే ఉన్నామండి, మేము సజీవులుగానే ఉన్నాము, మేమేమి సమాధిలో లేవు, మేము పైకి లేవనెత్తబడ్డానికి అని మీరు అందరూ అనుకోవచ్చు. నిజమే, నా కళ్ళు బాగానే కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, మనకు బాగా పరిచయమైనటువంటి మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1 వచనం. 2 మాటలు చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి
చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ పత్రిక 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రాలు. మొదటి లేఖనములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చాం. 5వ అధ్యాయములో దుర్వాసన కొడుతున్నాం. అంటే ఎక్కడున్నారు ఇప్పుడు? దుర్వాసన ఎక్కడొస్తుంది? సమాధుల్లో నుండి. ఎక్కడొస్తుంది దుర్వాసన? ఎక్కడొస్తుంది? సమాధుల్లో నుంచి. అంటే మనం ఎక్కడున్నాం? అపరాధముల చేత పాపముల చేత చచ్చి దుర్వాసన కొట్టేటటువంటి రీతిలో సమాధుల్లో ఉన్నామన్నమాట. సమాధుల్లో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 1 వచ్చులు అక్కడ అంటారు. అక్కడ ప్రకటన 3:1 అక్కడ చూడండి, ప్రభు చెప్పే మాట. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. చాలు. అంటే జీవిస్తున్నటువంటి మృతులు చూడడానికి ఎలా ఉంటారు? అర్థమైందా? చూడడానికి ఎలా ఉంటారు? జీవిస్తున్నట్టే కనబడతారు, కానీ వారు ఏమై ఉన్నారు? మృతులు. చూడడానికి జీవించేవారు కానీ మృతులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది సంఘమును కూర్చు కూడా మాట్లాడుతున్నమాట. మొదట తర్వాత అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి సమాధుల్లో ఉంటే కంపు కొడతాం. జీవిస్తున్నాం అన్న పేరు మాత్రమే, కానీ జీవించుచున్నటువంటి మృతులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభువారు సంఘముతో చెబుతున్నమాట. ఇందాక దైవజనుల్లో ఒక మంచి మాట చెప్పారు. నిజమే, పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఏదైనా 2 సార్లు చెప్పారంటే అది ఖచ్చితం. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా 2 సాక్షులు ఉండాలి, ఒక మాట అది కాదు. అదే మాట ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో మరొకసారి ముందుగా చెప్పిన మాట. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ చదవండి. అక్కడ ప్రభు అంటారు, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన అంటే వీళ్ళు సమాధుల మనుషుల? చెప్పాలి, వాక్యమే కదా చదువుతున్నారు. వీళ్ళు మనుషుల సమాధుల అన్న జానన్న? మనుషుల సమాధుల? హల్లెలూయా. ఎఫెసీయులు ఏమన్నారు? అపరాధముల చేత చచ్చి 5వ వచనంలో కంపు కొడుతున్నారు అన్నాడు. ప్రకటనలో ఏం చదువుతున్నా? 3:1 మీరు బ్రతుకుండియు మృతులు అన్నాడు. హల్లెలూయా. అంటే పైకి బ్రతుకున్నట్లు కనబడుతున్నా మనం ఎలాగున్నామంట? సమాధులు అని మత్తయి సువార్త 23:27 అంటున్నాడు. సమాధి పైకి అందంగా కనబడుతుంది, సమాధి పైకి తెల్లగా కనబడుతుంది, సమాధి పైకి చూడముచ్చటగా ఉంటుంది, కానీ లోపట అంతా దుర్వాసన, అంతా దుర్వాసన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లాజరు జీవితం కూడా అదే. ఒకప్పుడు అతను సమాధులు పెట్టబడి దుర్వాసన వస్తున్నటువంటి వాడు. ప్రభునందు పిల్లారా, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో, దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్ళారనుకోండి పరామర్శించటానికి, అప్పటికే మనుషులు చనిపోయారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? సమాధికి వెళ్తారా లేక మనుషుల దగ్గరికి వెళ్తారా? సమాధికి వెళ్తారా? మీకేం తెలియదా? అయితే నేను చెప్తాను వినండి. ఎవరిని చనిపోరు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే సమాధి దగ్గరికి వెళ్ళరు. ఒక మాట దైవజనులు రత్నం పాస్టర్ గారు ప్రభులో నిద్రించారు. హల్లెలూయా.
ఆ తర్వాత చాలామంది వెళ్ళారా పాస్టమ్ గారి దగ్గరికి? వెళ్తారు. ప్రేమ. ఇప్పుడు పాస్టమ్ గారి దగ్గరికి వెళ్ళారా? ఆమెను చూసి సమాధి దగ్గరికి వెళ్ళారా? మాట్లాడరే. సమాధి దగ్గరికి వెళ్ళారా? ఆ రోజు వెళ్ళాం. రెండోసారి వెళ్ళారా? అంటే మన ప్రేమను ఎంత ప్రేమించినా కానీ ఎక్కడితో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన ఎంత ప్రేమించేవాడైనా ఎవరి దగ్గరికి వెళ్తాం? మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ ప్రభు ప్రేమ ఏంటో తెలుసా? కంపు కొడుతున్న వాని దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ఎక్కడ పాతి పెట్టారు అన్నప్పుడు. అక్కడికి వెళ్దాం అనగానే ఆ ప్రజలందరూ అంటారు, ఆహా లాజర్ అంటే ఎంత ప్రేమ. దేవుని స్తోత్రాలు. లాజర్ అంటే ఎంత ప్రేమ. ఈరోజు లాజర్ని కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చనిపోయి కంపు కొట్టి స్థితిలో మనం ఉన్నా, సమాధులుగా మనం కనబడుతున్నా, పైకి నటించే వారిగా బ్రతుకుతూ లోపల దుర్గంధముతో జీవిస్తున్నా, ఆయన మనం త్రోసివేయలేదు. ఆయన మన దగ్గరకు వచ్చారు. ఆయన మనల్ని ప్రేమించారు. మన మీద తన కనికరం చూపారు. దేవునికి స్తోత్రాలు. అందుకు దైవశ్వరుడు ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాట పాడారు. ఎందుకు నన్ను ఎంతగా ప్రేమించావు? ఏముంది నాలో, ఏమించి నాలో లేదయ్యా. ఎందుకు ప్రేమించావని అడిగితే అడిగి నేను అలసిపోయాను కానీ తన సమాధానం లేదయ్యా అన్నాడు. దేవుని స్తోత్రాలు. నువ్వు అడిగి అలసిపోవడమే. ఎందుకు ప్రేమించావు ప్రభు అంటే నా ఇష్టం అంటారు. దేవునికి స్తోత్రాలు. నా ప్రేమ నా ఇష్టం, నాకు నచ్చినని ప్రేమిస్తాను, నువ్వెవరు చెప్పడానికి అని మన ప్రభు చెప్పి ఆ ప్రేమతోనే చనిపోయి కంపు కొడుతున్న మన దగ్గరకు వచ్చి మనల్ని బ్రతికించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభునందు పిల్లారా, అసలు సమాధుల్లో ఉన్నటువంటి వారు మనం ఎలా గుర్తించగలం? మనం సజీవులుగా ఉన్నామని మనకు ఎలాగ అర్థమవుతుంది? ఒక రెండు మాటలు అది కూడా మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముందుకెళ్తాను. సమాధిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ప్రభు చెప్పిన మాట ఏంటి? సున్నము కొట్టిన సమాధులు. అంటే పైకి ఎలా ఉంటుంది? హల్లెలూయా. పైకి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఒక మాట, రెండు మాటలు మీకు గుర్తు చేస్తాను ఈ పూట, ఈ పరిచయం సంబంధించిగా. సమాధి అనేది పైకి బాగుంటుంది, లోపల కంపు కొడదు. అంటే దాని అర్థం ఏంటంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా. ఇది సమాధి. లోపల ఒకలాగా బయట ఒకలాగా. హల్లెలూయా. అంటే మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో పైకి భక్తి గల వారికి కనపడుతూ లోపల భక్తిహీనము అన్నమాట. అర్థమైందా? పైకి భక్తి గల వారికి కనపడుతూ లోపల భక్తిహీనము. దేవుని స్తోత్రాలు. ఇది ఎలా మనకు అర్థమవుతుంది? నేను భక్తిహీనుడని ఎలా చెప్పగలం? నేను భక్తి గలవాడికి ఉన్నాను ఎలా చెప్పగలం అంటే ఒక్క ఉదాహరణ సామెతల గ్రంథములోనే ఒక మాట చదువుతాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29 చదవండి. సామెతల గ్రంథము 20. భక్తిహీనులు తన ముఖమును మార్చుకొనును. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పైకి భక్తి గలవాడిగా ఉంటాను, కూడా తిరుగుతాను, కానీ ఒక గద్దింపు వచ్చిందనుకో ముఖం మాడిపోతుంది. నన్ను గద్దించినంత కాలం కూడా నేను భక్తి గలవాడిని. అంటే ఇప్పుడు నేను ఎవరిని తెలుసా? బ్రతుకున్న సమాధిని. హల్లెలూయా. నేను ఎవరిని తెలుసా? బ్రతుకున్న సమాధిని. పైకి బాగా కనబడుతున్నాడు భక్తి గలవాడిగా, కానీ లోపల ఏముందో తెలుసా? ఒక భక్తిహీనత. ఏంటి భక్తిహీనత అంటే భక్తిహీనులు తన ముఖమును అంటే ఒక వ్యక్తి సమాధిగా ఉన్న వ్యక్తి తన లోపాన్ని సరిచేసినప్పుడు ముఖం ఆడిపోద్ది. యేసు ప్రభు వారు శాస్త్రులు పరిచయం యొక్క అవిధేయతలను, వారి యొక్క అసమర్థతను ప్రభు ఉపమాన రీతిలో చెబుతున్నప్పుడు వాళ్ళ ముఖాలు మాడిపోయేవి. వాళ్ళలో కోపం పెరిగేది. వీని ఎప్పుడు పట్టుకుందామా? అసలు ప్రభువుని పట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రభువుని చంపడానికి కారణం ఏంటి అంటే ఒకటి, అదేంటో తెలుసా? ఎక్కడ వెళ్ళినా ఆయన వీళ్ళని, వాళ్ళ లోపాలను ఎత్తి చెబుతుండేవాడు. హల్లెలూయా.
వాళ్ళ లోపాలను ఎత్తి చెబుతుండేవాడు. మీరు అపవాది పిల్లలు అనేవాడు. మీ అపవాది పిల్లలు ఏంటి? మా తండ్రి అబ్రహాం. లేదు, మీ తండ్రి అబ్రహాం అయితే నన్ను చూడాలని అబ్రహాం కోరుకున్నాడు. మీరు నన్ను కోరుకుంటారు, మరి మీరు నన్ను ఏం చేస్తున్నారు? మీరు నన్నేమో ద్వేషిస్తున్నారు, మీరు నా మాటలు వినట్లేదు, నన్నేమో అసహించుకుంటున్నారు, నేను చెప్పే మాట మీరు అంగీకరించట్లేదు. కనుక నా మాట ఎవడు అంగీకరించాడంటే అపవాది అంగీకరించడు. నా మాట ఎవడు అంగీకరించాడంటే విరోధి వినడు. కనుక మీరు అబ్రహాము పిల్లలు కాదు, సాతాను సంబంధులు మీరు. అంటే వారికి ఏమైంది తెలుసా? కోపం వచ్చేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే భక్తిహీనులు ఏం చేస్తారు? తమ స్వభావాన్ని బయట పెట్టినప్పుడు వారి ముఖాలు మాడిపోతాయి. ఇంకా వాళ్ళు చూడరు. దీన్నే సమాధి అంటారు. అవునా? సమాధి పైకి బాగుంటుంది, లోపల ఏముంటుంది? కుళ్ళు ఉంటుంది. మనము సజీవులుగా ఉండే సమాధులు, మనము నడిచే సమాధులు. కాన్సెప్ట్ అలా ఊహించుకోండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు భక్తిహీనుడిగా ఉన్నావనుకో, నువ్వెవరో తెలుసా? నడిచే సమాధివి. దేవుని స్తోత్రాలు. ఈ సమాధి యేసుని వెంబడిస్తుంది. శాస్త్రులు పరిసలు యేసుని వెంబడించారు. ప్రార్థనకు వస్తుంది, పాటలు పాడుతుంది, అన్నీ బాగుంటాయి, కానీ సమాధి. దేవునికి స్తోత్రాలు. భక్తిహీనులు తమ ముఖమును మార్చుకుంటారు. ఇది ఇంకో మాట కీర్తన, అదే కీర్తనలో మరొక మాట 28వ అధ్యాయం 28వ కీర్తన 3వ చరణం. 28వ కీర్తన 3వ చరణం. భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకుని, వారు దుష్టాలోచన హృదయంలో ఉంటుంది, పైకి మాత్రం కిందకి తర్వాత తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. బతుకున్న సమాధి ఏం చేద్దాం తెలుసా? ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు, బాగున్నారా? లోపట వేరేది ఉంటుంది. ఇది బ్రతుకున్న సమాధి. భక్తిహీనుడు పైకి ఏం చేస్తాడు? సమాధానం. చదవండి మాట అక్కడ ఉంది. వారు తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. కానీ లోపడే ఉంది దుష్టాలోచన. ఆయనేంటి? లోపడేమో దుష్టాలోచన, పైకేమో భాస్కర్ బాగున్నారా? అయ్యా వందనాలండి. ఇదేంటో తెలుసా? బ్రతుకున్న సమాధి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సమాధిలో ఉండవంటే ఏంటి? ఒక మాట చెప్తాను. ఇంట్లో అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నారా? చిన్నలు పెద్దలు, స్త్రీలకు ప్రత్యేకంగా అడుగుతున్నాను. ప్రభువుని నమ్మిన స్త్రీలతో నేను మాట్లాడుతున్నాను. ప్రభువుని నమ్మిన ఈ పరిచర్లో ఉన్న స్త్రీలతో నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ముందు పెద్దలు అంటే అత్తగారుల స్థాయిలో ఉన్నవాళ్ళు కోడల్ని ప్రేమించగలుగుతున్నారా? యథార్థంగా వాళ్ళతో సమాధానంగా ఉండగలుగుతున్నారా? కోడల స్థాయిలో ఉన్నవారు అత్తగారిని ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లి వలె భావించగలుగుతున్నావా? ఒకే ఇంట్లో ఉన్నావు కదా, ఒకవేళ ఒకే సంఘం కదా, ఒకే బల్లలో శరీరం కదా, ఆ బల్ల మీద రక్తం తాగుతున్నావు కదా. ఎందుకు అంటే నువ్వెవరో తెలుసా? బతుకున్న సమాధివి. నువ్వు ఒక సమాధివి. హల్లెలూయా, హల్లెలూయా. భార్యాభర్తల విషయంలో ఒక భార్య భర్తని యథార్థంగా ప్రేమించగలుగుతుందా? యథార్థంగా సమాధానం ఉండగలుగుతుందా? ఒక భర్త తన భార్య విషయంలో యథార్థంగా సమాధానం ఉండగలుగుతున్నావా? లేదనుకో, నువ్వు ప్రభువు నమ్ముకుని బ్రతుకున్న సమాధివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూటన ప్రభు చెప్పి మాట్లాడి తెలుసా? నువ్వు సమాధిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు.
భక్తిహీనులు పైకి ఎలా ఉంటారంటే భక్తిగా కనబడతారు, లోపట ఏముంటో తెలుసా? భక్తిహీనత. దేవుని స్తోత్రాలు. ఒకటి ముఖం మార్చుకుంటారు, ఒక లోపాన్ని చెప్పేటప్పుడు ముఖం మార్చుకుంటారు. హల్లెలూయా. భక్తిహీనులు పైకి ఎలా ఉంటారంటే సమాధానం గలవారు కనబడతారు, కానీ లోపడంతా కూడా ద్వేషంగా ఉంటుంది. ప్రభు నామాన్ని బట్టి ఆలోచించుకుందాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు మనకు ఆలోచనని గ్రహించునుగాక. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. సమాధికి ఉండే మరొక లక్షణం, పైకి బాగుంటుంది, లోపల వేరేగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మనం విన్నాం, భక్తి గలవారమని చెప్పుకొని భక్తిహీనులు. రెండో మాట, బుద్ధి గలవారమని చెప్పుకొని బుద్ధిహీనులు. ఎవరు? బుద్ధి గలవారమని చెప్పుకొని బుద్ధిహీనులు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పగలం బుద్ధిహీనులు అని? ప్రసంగి గ్రంథంలో 6వ అధ్యాయములో 9వ మాట. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 9వ మాట. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే. గాలికై ప్రయాసపడినట్టే. 7:9 క్షమించండి, 7:9. ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరంద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ చెప్పేది, ఒరే నీ కోపం ముక్కు మీద ఉందరా అని. నన్ను కాదు, ఒకడిని. నీ కోపం ఎక్కడ ఉంది? చూడు, కొంతమందికి ఒక్క మాట అనుకో వెండి వచ్చేసి ప్రతిదాని కోపమే. మంచి చేసినా కోపమే, మాట్లాడినా కోపమే, ప్రతిదాని కోపమే. ఇంకా కోపమే ముందు ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇందాక ముఖం మార్చుకోవటం అంటే వీళ్ళు పైకి ఏం చేయరు కానీ ముఖం అయిపోతుంది. ఇది కోపం. బుద్ధిహీనుల అంతరంగంలో ఎలాగుందట చెప్పాలి. బుద్ధిహీనుల అంతరంగంలో కోపము సుఖనివాసం అంటే యేసు రూములో పడుకుంటే మనకి ఎంత చల్లగా ఉంటుందో, బయటికి రాబుద్ది కాదు, అలా ఉంటుందట. దేనికి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది బయటికి పోతే ఎక్కడుంది? ఆలోచించు. పైకి మాత్రం ప్రేమ గలవారిగా ఉంటాం అంతే, కానీ లోపడేముంది తెలుసా? ఆ గడప దాటగానే మనం ఒగ్గపెట్టుకుని ఉండలేము. మన భాషలో మందుల్లో చెప్పుదని కోప్పడితే పాస్టర్ గారు చూస్తున్నారు కాబట్టి కోప్పడకూడదు. బయటికి వెళ్ళేవనుకో నీ లోపడితే బయటకు వస్తుంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తెలుసు కదా, కుక్కర్లు తెలుసు కదా. పొయ్యి మీద పెట్టిన తర్వాత కాసేపు మౌనంగా ఉంటుంది, ఒకేసారి భయ్యమంటుంది. ఒకవేళ దాన్ని మూసేసేవనుకోండి పగిలిపోదు, చల్లారదు. బుద్ధిహీనులు బుద్ధి గలవారం అని చెప్పుకుంటున్నట బుద్ధిహీనులుగా ఉంటారట. ఈ బుద్ధిహీనులకు అంతరంగంలో అమ్మ వెనకాల నాన్న వినబడుతుందా? వినాలి. అందరికీ నీ మాట, ఒకరికి కాదు. దేవుని స్తోత్రాలు. ఈ మాట అందరికీ జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నేను మిమ్మల్ని బుద్ధిహీన అనట్లా, నేను మిమ్మల్ని అనట్లా. సమాధి ఎలా ఉంటుందో నా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. సమాధి యొక్క అనుభవం ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి బుద్ధి గలవారిగా ఉంటామా, లోపల బుద్ధిహీనులు అన్నమాట. ఏంటి బుద్ధిహీనత అంటే? బుద్ధిహీన అంతరంగంలో కోపము సుఖ నివాసం చేస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట, ఇది మూడో మాట ఏంటంటే సమాధి అంటే తెలుసా? సమాధి అంటే యేసును వెంబడిస్తుంది కానీ యేసు యొక్క గొప్పతనాన్ని గ్రహించదు. అంటే ప్రభు దగ్గరికి వస్తావు కానీ ప్రభు గొప్పతనం నీకు అర్థం కాదు. హల్లెలూయా. నీ ముందు ఒక మంచి దైవజనుడు ఉంటాడా, ఆయన అభిషేకం నీకు అర్థం కాదు.
ప్రభు యొక్క నడిపింపు నీకు అర్థం కాదు, కూడా తిరుగుతావు. ఇప్పుడు యేసు ప్రభుతో ఈ శాస్త్రుల పరిచయాలు కూడా వెళ్ళేవారు, అద్భుతాలు చూసేవారా, ఆశ్చర్యాలు చూసేవారా. కానీ ఏడాయనని ఆయనకు అర్థమైంది, వాళ్ళకి సమాధికి అర్థం కాదు. సంవత్సరాల తరబడి ప్రభు సన్నిధికి వచ్చిన మందిరం యొక్క విలువ తెలియదు, ప్రార్థన యొక్క విలువ తెలియదు, ఆరాధన యొక్క విలువ తెలియదు, ఒక అభిషక్తుని యొక్క విలువ తెలియదు, దేవుని మాటలకు వచ్చేట్లుగా ఆ విలువ తెలియదు, ఏమీ తెలియదు. హల్లెలూయా. కానీ కూడా తిరుగుతాం. సమాధి. శాస్త్రులు పరిచయులు 3.5 సంవత్సరాల ప్రభుతో తిరిగారు, కానీ ఏనాడు కూడా కార్యాలు చూసారా? కానీ వారికి అర్థం కాలేదు. సమాధి. తిరుగుతాం, వెళ్తాం, కానీ దాని విలువ తెలియదు, దాని విలువ తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక అభిషక్తునికి విలువ తెలియదు. ఒక అభిషక్తుని నోటి మాట వచ్చేటికి విలువ ఎలాగా మనం దాన్ని ఆహ్వానించాలో, ఆ గద్దింపులను తీసుకోవాలో ఆ విలువ తెలియదు. అందుకే మన పితరులందరూ అలాగే వాళ్ళ జీవితాలు పాడైపోయాయి. గ్రహించినటువంటి దావీదు అంటాడు, నీతిమంతులను కొట్టుట నాకు దైలాభిషేకం. ఈ సమాధి చాలా అలా అనుకుంది, అర్థం కాలేదు. అద్భుతమైన దైవజన ముందుంటే ఆ దైవజుని గద్దిస్తున్నప్పుడు ఎన్నోసార్లు తిరుగుబడి ఆలోచించినటువంటి వ్యక్తిని అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాను, ప్రభు అప్పుడే ఇంకా లోబడి ఉంటే ఇంకెంత కృప దొరుకున్నావు అని. దేవుని స్తోత్రాలు. సమాధికి అర్థం కాదు. కూడానే ఉంటాం, కూడానే తిరుగుతాం, కానీ ఆ వ్యక్తి యొక్క అభిషేకం కానీ వారి నోట వచ్చే మాట యొక్క విలువ కానీ ఏమీ అర్థం కాదు. అందుకే ప్రభు అన్నాడు, సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు. సున్నము కొట్టిన సమాధులారా. ప్రభునందులారా, ఈ స్థితి నుంచి మనం బయటపడాలి. హల్లెలూయా. అప్పుడే మనం ఎక్కడ కూర్చుంటాం తెలుసా? యేసుతో కూర్చుంటాం. ఇప్పుడు లాజరు ఆ కంపు కొట్టే స్థితి నుంచి బయటకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మృతుల్లోంచి పైకి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. లాజరు పైకొచ్చి కూర్చున్నాడు కనుకనే యేసుతో ఉండగలిగాడు. హల్లెలూయా. మరణంలోంచి పైకి రాగలిగితేనే, మృతుల్లోంచి పైకి రాగలిగితేనే యేసుతో మనం కూర్చోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసుతో వెంబడించవచ్చు, గుడికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, దర్శనం భాగాలు ఇవ్వచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ యేసుతో కూర్చోలేవు, ప్రభుతో కూర్చోలేవు. ఆయనతో కూర్చోవాలంటే సమాధుల నుంచి బయటికి రావాలి, సమాధుల నుంచి బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలియకుండా ఉంటాయి, చిన్ని చిన్నవి కనుక కనిపిస్తాయి, కానీ ఇవి చాలా పెద్దవి. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమాధి నుంచి బయటికి రావాలంటే ఒక్క మాట, అదేంటో తెలుసా? ఇప్పుడు యేసు సమాధి దగ్గరికి వచ్చి ఏం చేశారు తెలుసా? లాజరు బయటికి రా అన్నారు. అంటే నా దేవుని మాట సమాధులకు వెళ్ళి మృతుల్లో ఉన్నవాడిని పైకి లేవనెత్తింది. కొడితే గట్టి గొడి కనపరచు. ఎస్, ఆమేన్. మృతులలో ఉన్నటువంటి సమాధి ముందు నిలబడిన తర్వాత నా యేసు అన్నారు, లాజరు బయటికి రా. నా ప్రభు మాట మృతుల్లో ఉన్నటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి బయటికి లాక్కొచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట చనిపోయిన వాడిని బతికిస్తుంది, కానీ తిరుగుతున్నటువంటి సమాధులు బాగుపడలా. వాస్తవానికి కళ్ళకి కనిపించి ఈ చెవికి వినిపించేటటువంటి ఈ యొక్క ముక్కుకి దుర్వాసన కొట్టే ఆ సమాధుల్లోంచి తెరవబడి లాజరు బయటకు వచ్చాడు. కానీ తిరుగుతున్నామని చెప్పుకుంటూ సజీవులని చెప్పుకున్నటువంటి ఆ సమాధులు మాత్రం పగలలేదు, బయటికి రాలేదు. హల్లెలూయా. అందుకే శాస్త్రుల పరిచయులు యేసయ్యతో కూర్చోలేదు, లాజరే కూర్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 మృతుల్లో ఉన్న నిన్ను నా దేవుని మాట పైకి లేవనెత్తుతుంది.
నా దేవుని మాట బ్రతికిస్తుంది. అందుకే కీర్తనకారుడు, దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట మృతుల్లో ఉన్నట్టు నిన్ను పైకి బ్రతికిస్తుంది, నీకు పునరుద్ధానికి శక్తినిస్తుంది. హల్లెలూయా. నువ్వు పైకి లేవనెత్తబడితే యేసుతో కూర్చుంటావు. ఇప్పుడు ఎంత శక్తిగల మాట కదా. మరి ఎందుకు లాజర్నే లేపింది కానీ ఎందుకు కూడా ఉన్నటువంటి వీళ్ళు మార్చలేకపోయింది అంటే ఏంటో తెలుసా? ఆ లాజరు సమాధి దగ్గర ప్రభు చెప్పిన మరో మాట ఏంటంటే, నువ్వు నమ్మితే విశ్వసిస్తే, హల్లెలూయా, విశ్వసిస్తే లేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వారు తెరవబడలేదు, ఎందుకు వీళ్ళు తెరవబడ్డారంటే దేవుని మాట విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని మాటను ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. దేవుని స్తోత్రాలు. నా దేవుని మాటను నమ్మి, అవును ప్రభా నేను ఇలా ఉన్నానయ్యా, నన్ను నువ్వు పైకి లేవనెత్తావు ప్రభా, నేను నమ్ముతున్నానయ్యా అని నమ్మి విశ్వసించవనుకో, నా దేవుని మాట నిన్ను మృతులలోంచి పైకి లేవనెత్తునుగాక. వెంబడించిన వారు ఎందుకు వారు అలా అవ్వలేదంటే వారు లేవలేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. నా వైపు జాగ్రత్తగా చూడండి. ఈ సమాధులు ఎలా ఉంటాయంటే పోవు, బయటికి పోవు. హల్లెలూయా, స్తోత్రం. వెంబడిస్తూనే ఉంటాయి. అర్థమైందా? బయటికి పోవు, వెంబడిస్తూనే ఉంటాయి, తెరవబడవు. అన్నమాట. అర్థమైందా? హల్లెలూయా. నేను బతుకున్న సమాధి అనుకోండి, అయ్యా ఒకసారి పైకి లేస్తారా? సారీ. హల్లెలూయా. యేసుతోనే వెళ్తాయి, పోవు, వెంబడిస్తూనే ఉంటాయి, కానీ తెరవబడవు. థ్యాంక్ యూ. సారీ. శాస్త్రులు యేసును వదిలేశారా? వదల్లా. శిష్యులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయారా? పోలేదు. ఆ 70 మంది అన్న పోయి వెళ్ళిపోవట్లేదు. నువ్వు సంఘాన్ని వదలవు, సంఘాన్ని వెంబడింతావు, హృదయం తెరవు. హల్లెలూయా. నువ్వు వెంబడించాలి, వెనక్కి పోకూడదు. అయితే ఒకటి జరగాలి, నా దేవుని మాట నమ్మి విశ్వసించావనుకో, నీ హృదయం తెరవబడి నీవు సజీవుల గుంపులోకి వస్తావు, యేసుతో కూర్చుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో కూర్చుంటావు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని స్తోత్రాలు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయములో మనం చదువుతాం. 10-11 వచనములో, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని బట్టి యేసుని విశ్వాసం ఉంచారో బ్రతుకున్న, ఒక మాట చెప్పన్నా, వినండి. యేసు ప్రభు దగ్గర లాజరు కూర్చున్నాడు కదా. ఈ వార్త ఏమైంది తెలుసా? ఆ ఊరు వాళ్ళందరికీ వినబడింది. హల్లెలూయా. అందరూ వినబడి ఈయన చూసి యేసునందు విశ్వాసం ఉంచారు. శాస్త్రులు చూసి విశ్వసించారా? దేవునందు విశ్వసించారా? నా మాట అర్థం కాలేదా? యేసుతో ఉన్న శాస్త్రులు చూచి యేసునందు ఎవరిని విశ్వసించారంటే లేదు. కానీ లాజర్ను చూసి ఏం చేశారు తెలుసా? యేసునందు విశ్వాసం ఉంచరి. అంటే ఒక మాట చెప్పనా, నువ్వు బ్రతికావు అనుకో, అనేకులు బ్రతికిస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు బ్రతికావు అనుకో, అనేకులు బ్రతికిస్తావు. నువ్వేమెళ్ళి బ్రతికించవసరంలా, నిన్ను చూచిన వారే బ్రతికేస్తారు. నీ సాక్ష్యం అనేకులు బ్రతికిస్తుంది. నువ్వు ఎక్కడున్న అనేకులు బ్రతికిస్తావు. హల్లెలూయా. నువ్వు యేసుతో ఉన్నట్టు చూచి
నీ జీవితంలో కలిగిన మార్పును చూచి అనేకులు వింటారు, అనేకులు వింటారు, అనేకులు విని నిన్ను చూస్తారు. హల్లెలూయా. అనేకులు నిన్ను చూస్తారు. ఒక చిన్న మాట చెప్తాను. దేవుని మహాకృప మా పరిచయంలో ఒక ఆయన పెద్ద ఆయన, వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు పాస్టర్లు అంట, నాకు తెలియదు. ఈయన చాలా భయంకర వ్యక్తి అంట, అది నాకు తెలియదు. ఇంకో మాట చెప్పాలంటే మోనార్కుడు, మూర్ఖుడు అన్నమాట. అలాంటి వాడిని దేవుడు మార్చి గుళ్ళో కూర్చోబెట్టాడు. ఆయన మారుస్తారు కదా, ఆయనకు అసాధ్యం ఇదేముంది. ఎందుకు ఆ ఊళ్ళకి అందరికీ అర్థమయ్యి ఆ తమ్ముళ్ళు ఆయన నాకు తెలియదు, అయ్యా మీరు పలానా వేములోడ పాస్టర్ అంటే కదంటే, అవునయ్యా అన్నాను. ఏదో పరిచయం మీద, ఆయన మొఖం నాకు తెలియదు, ఫోన్ నెంబర్ ఏందో నాకు తెలియదు. ఆయన అంటాడు, అయ్యా మా ముండోని మీరు భలే మార్చారంటాడు. నేను మార్చలేదయ్యా, ఆయన మార్చాడు. ఆ ఇంటికడ ప్రార్థన పెడితే ఏమైందో తెలుసా? బిల్డింగ్ల మీద ఉన్న వాళ్ళు, ఆ చోటున ఉన్నటువంటి వీళ్ళ సొంత బంధువులు వచ్చి దొంగచాటును చూడటం మొదలెట్టారు, వాక్యం వింటూ మొదలెట్టారు. నీవు బ్రతికావనుకో, నిన్ను బట్టి అనేకులు బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బ్రతికావనుకో అనేకులు బ్రతికిస్తావు. దైవజనుడు క్రీస్తుదాస్ గారు చెప్పారు సంఘ చరిత్ర విషయంలో, ఆదిమ సంఘాన్ని ప్రభువుని విడిచిపెట్టమని చచ్చిపోయే శవాలు బతుకున్న వాళ్ళు కట్టేవారట. ఎందుకు తెలుసా? ఆ శవాల్లో ఉన్న పురుగులు బతుకున్న వాళ్ళు దూరి వేలు చంపేవని. హల్లెలూయా. నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అనుకో, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ చంపుతావు. నువ్వు ఒక సమాధిగా ఉన్నావు అనుకో, నీ ఇంటిని నీవే పాడు చేస్తున్నావు. కొంతమంది కుటుంబాలు, ఆ కుటుంబానికి వాళ్ళే కారకులు. దేవుడు కాదు, పరిచర్య కాదు. పరిచర్య దీవెనకరమైంది, ఇది ఆశీర్వాదకరమైంది. నా ప్రభు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎందుకు నీ కుటుంబం పాడవుతుందంటే నీవే కారణం, నీవే కారణం. నువ్వు యేసుని వెంబడిస్తావు కానీ తెరవబడలేదు. తెరవబడితే నీవు బ్రతుకుతావు. నిన్ను చూచిన నీ కుటుంబం మారుతుంది. నువ్వు చెప్పనక్కర్లేదు, నీ ప్రవర్తన చూడగానే వాళ్ళు మారిపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. బ్రతుకున్న వారు యేసుతో కూర్చుంటారు. హల్లెలూయా. ఆలోచించి, బ్రతుకున్నామా? ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని మన ప్రభు ప్రేమిస్తున్నారు. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ పూట ప్రభు నిన్ను ప్రేమించారు, నేను వదిలేలేదు ఆయన. ఆలోచించి, అందరూ మోకరించి ఒక్క నిమిషం ఆలోచించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో తడుతున్నాడు. నేను ఆలోచింప చేస్తున్నారు. మౌనం ఉండక, అటు ఇటు చూడక, ప్రభా నా హృదయం తెరవండి. ఒకవేళ తెరవబడ్డావా, పడిపోకుండా కాపాడు ప్రభా అని అడుగు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్య ప్రభువుతో నిన్ను కూర్చోబెట్టాలి, ప్రభువుతో నిన్ను కూర్చోబెట్టాలి, ప్రభువుతో నిన్ను కూర్చోబెట్టాలి. ఎక్కడ వారు అక్కడే మోకరించి ప్రభుని అడుగుతాం, ఎందుకు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నా? ఘోర పాపివైనా, అపరాధములతో పాపములతో చచ్చిన వారమైనా, దుర్వాసను కొట్టేవారువైనా ప్రభు నిన్ను ప్రేమించి నీ దగ్గరికే వచ్చారాయన, నీ దగ్గరకు వచ్చారాయన. ఇదిగో ఆయన వాక్కు నీకు వినిపిస్తున్నారు. నువ్వు నమ్మితే విడిపించబడి బయటకు వస్తావు. దాన్ని అంగీకరించగలిగితే బయటకు వస్తావు. మౌనంగా ఉంటే బయటకు రాలేవు. అడుగు, యేసయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నా స్థితిని విడిపిస్తావు ప్రభువా. ఒక్కసారి సమయాన్ని చూడవద్దు, కాస్త ఆలస్యం అవుతుంది. మన్నించండి ప్రభు. ఆయన్ని కనికరమాన మీద దిగవచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నేను సమాధిగా ఉండకూడదయ్యా, అయినా నన్ను ఎందుకు నువ్వు ప్రేమించావు. ఎస్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నన్ను ఎందుకో ప్రేమించినావో, ఏ మంచి నాలో చూసావో, ఈ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేదయ్యా, అడిగి అడిగి అలసిపోయినా, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా, పాడనా చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా, పాడనా చెప్పనా, ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా, ప్రేమనే పాడనా, నాలో నివసింప తెగించినావే, తగను తగనని ఏడ్చినానే, నాలో నివసించ తెగించినావే, తగను తగనను ఏడ్చినానే, నిన్ను నే దుఃఖపరచినా, నన్ను విడువని నాదా, నిన్ను సంతోషపరచే ఆశ ఒకటే ఆశ, నిన్ను నే దుఃఖపరచినా, నన్ను విడువని నాదా, నిన్ను సంతోషపరచే ఆశ ఒకటే ఆశ, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే చెప్పనా, చెప్పనా పాడనా, ప్రేమనే పాడనా, నన్ను ఎందుకో ప్రేమించినావో, నాలో ఏ మంచి చూచావో, నన్ను ఎందుకు ప్రేమించినావో, నాలో ఏ మంచి చూచావో, ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా, ఏ జవాబు చెప్పలేదయా, అడిగి అడిగి అలసిపోయినా, నీ ప్రేమనే పాడనా, నా ఆశనే
చెప్పనా నీ ప్రేమనే యేసయ్యా, నాశనే చెప్పనా నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. గ్లోరీ. యేసయ్యా, 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 యేసయ్యా. కనికరించమని అడుగుదాం. యేసయ్యా కనికరించండి అందరూ. యేసయ్యా, యేసయ్యా కనికరించండి ప్రభువా, నన్ను పైకి లేవనెత్తండి ప్రభువా, నన్ను విడిపించండి ప్రభువా, నన్ను బ్రతికించండి ప్రభువా, నీతో కూర్చుండే పెట్టండి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా నీతోనే కూర్చోవాలయ్యా, నీతో ఉండాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ పిలుద్దాం, అందరూ పిలుద్దాం. యేసయ్యా, యేసయ్యా నన్ను కనికరించండి. యేసయ్యా నీ కృపనివ్వండి. యేసయ్యా నీ కృపనివ్వండి. యేసయ్యా నన్ను కనికరించండి అయ్యా. యేసయ్యా నన్ను లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి. పునరుత్థానపు శక్తి నాకివ్వండి, నాకివ్వండి. నన్ను బ్రతికించండి యేసయ్యా, నన్ను బ్రతికించండి యేసయ్యా, యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విడుదల యేసు నామములో వచ్చును గాక, యేసు నామములో విడుదల కలుగును గాక, యేసు నామములో విడుదల వచ్చును గాక. ప్రతి విధమైన మందస్థితి, ప్రతి విధమైన పరిస్థితి యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్. Thank you Lord, thank you Lord. Amen, 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 amen. Yesaya, 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 Yesaya. అభిషేకించండి, అభిషేకించండి, నింపండియా, 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 అభిషేకించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనతో మాట్లాడిన దేవునికి అందరము స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల వాక్కును మన మధ్య వెల్లడి చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, ప్రభువా నీ యొక్క జీవము గల వాక్కును మా మధ్య వెల్లడి చేసిన మా ప్రభువా నీకు స్తోత్రము. సమాధి అనుభవంలో నుండి మమ్మల్ని బయటకు తీసుకువస్తున్నందులకై స్తోత్రము. ఇదిగో నీ మహిమ గల పరిచర్యలో మమ్మకు పాలు పంపులు ఇచ్చినందులకే నీకు స్తోత్రము. విత్తబడిన వాక్కు మా అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలింపచేయమని ఇదిగో మీ సన్నిధిలో మమ్మల్ని మేము సజీవ యాగముగా మీకు అప్పగించుకుని వేడుకుంటున్నాము. ప్రభువా నీ సహాయమును అనుగ్రహించండి. వాక్యం విత్తిన నీ సేవకులను అభిషేకించి ఇంకను నూతన బలముతో నింపి నడిపించమని, జరగబోతున్న పరిచర్యంతట్లో నీ కార్యమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.